హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఇది బొచ్చు అనమాట. కేజీన్నర తీసుకున్నాడు మా బాబు. ఇందులో ఒక హాఫ్ కేజీ వాడికి ఎగిరేయాలి. పులుసు అస్సలు తిండి అనమాట. అస్సలు అంటే ఇష్టం ఉండదు. ఒకప్పుడు చాలా ఇష్టంగా తినేవాడు. కానీ వాళ్ళ అమ్మమ్మ ఇగురు ఒకసారి తినరా అని చెప్పేసి చేసి పెట్టేసరికి అది ఇప్పుడు అదే కావాలంటాడనమాట. ఎప్పుడు చేసినా ఒక కేజీ తెచ్చినా అర కేజీ తెచ్చినా వాడికి కంపల్సరీగా వాడికి ఎగురు ఉండాలన్నమాట. ఇదిగోండి, ఇది బొచ్చు చేప తీసుకున్నాను పులుసుకి. చింతపండు ఒక 50 గ్రాములకి కొంచెం తక్కువ, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో, ఆయిల్, ధనియాలు, కారం, జీలకర్ర, గసగసాలు, ఉప్పు, పసుపు. ఇవన్నీ చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు అనమాట. చూడండి, ఒక గిన్నె తీసుకొని ఇందులో చేప ముక్కలన్నీ ముందు నీట్గా కడిగిసుకోవాలన్నమాట. మొత్తం అన్నీ కడిగించుకొని ఇందులో ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ ఇలా పెట్టేసి మొత్తం ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం ఇవన్నీ ప్రాసెస్ చేసుకోవాలి కదా. ఇవన్నీ కట్ చేసుకొని ఒక ½ అవర్ ముక్కకి బాగా పట్టుద్ది అనమాట. ఇలా వెల్లడి పొది గిన్నె తీసుకోవాలి. ఇలా దాకా తీసుకొని ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇందులో వేసుకోండి. ఇది స్టవ్ మీద పెట్టేసి వేపేసి ఇవన్నీ చేసింది కాదు, కలిపేసి పెడతారనమాట. ఈ పులుసు మా అత్తమ్మ చేసేదన్నమాట. నాకు అసలు వచ్చేది కాదు. ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. ఎంత బాగా చేస్తారో కట్టెల పొయ్యి మీద. ఇలాగ ఉల్లిపాయలు వేసుకొని మొత్తం ఇలాగా మ్యాగ్నెట్ చేసుకొని మొత్తం ఇలా చేతితో చేయాలన్నమాట. ఇప్పుడు చేప ముక్కలన్నీ ఇందులో సర్దుకోవాలన్నమాట. ఇలా సర్దుకొని పులుసు ఇందాక చూపించాను కదా, ఇది మొత్తం ఇందులో పోసుకోవాలి. ఇలా చేసుకొని మొత్తం పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. కొంచెం బెల్లం, మొత్తం పులుసు రెడీ అయిపోయింది. చూడండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.